పాల్వంచ చెరువుల్లో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం ఇప్పటివరకు చికెన్ వ్యర్థాలతో పరిమితమైన పెంపకందారులు ఇప్పుడు కుళ్లిపోయిన కోళ్లు వేస్తుండటంతో ఆందోళన. ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నా డాక్టర్లు. ఖమ్మం చేపల చెరువుల వ్యాపారులు, చేపల పెంపకందారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చేపల చెరువుల్లో చనిపోయిన కోళ్లను ఆహారంగా వేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి చికెన్ షాపుల వ్యర్థాలను చేపల దానాగా వాడుతున్నారన్న ప్రచారం ఉండగా 2 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపురం చేపల చెరువులో కుళ్లిపోయిన కోళ్లను ఆహారంగా వేయడం కలకలం రేపింది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వ్యాపారంలో లాభం కోసం రోగాల బారినపడి చనిపోయిన కోళ్లను చేపల చెరువుల్లో వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేపల పెంపకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫంగస్ చేపలు ఆహారంగా పాల్వంచ మండలం రాజాపురం కిన్నెరసాని ఒడ్డున ఓ వ్యక్తి 2 ఎకరాల్లో చేపల చెరువును నిర్మించాడు. గత కొన్నేళ్లుగా ఏపీ నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ చెరువులను లీజుకు తీసుకొని ఫంగస్ రకం చేపలను పెంచుతున్నారు. ఇన్ని రోజులుగా చేపలకు ఆహారంగా చికెన్ షాపుల నుంచి వ్యర్థాలను సేకరించి వేస్తున్నారు. తాజాగా చేపలకు కుళ్లిపోయిన కోళ్లను మేతగా వేస్తున్నారు. దీంతో కోళ్ల నుంచి వ్యాధులు వ్యాపించి చేపలకు కూడా కొత్త రకం రోగాలొస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుళ్లిపోయిన కోళ్ల కారణంగా చెరువు చుట్టుపక్కల దుర్వాసన వ్యాపించడంతో మత్స్యశాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం ఎంక్వైరీ చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కుళ్లిపోయిన కోళ్ల కారణంగా నీళ్లు, గాలి కలుషితం కావడం వల్ల మనుషులకు కూడా వ్యాధులు వచ్చే ప్రమాదముందని చెప్పారు.